హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. నేను ఇక్కడ ఏం రెసిపీ వీడియో చేస్తున్నాను అనేది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో కానీ టైటిల్లో కానీ చూసే ఉంటారు కదా. అయినా కూడా చెప్పకపోతే ఏం బాగుంటుంది వీడియోలో, అందుకే చెప్తున్నానండి. ఇవాల్టి వీడియోలో మునక్కాడ కోడిగుడ్లు వేసి మంచి కాంబినేషన్ కర్రీ చేయబోతున్నాను. చపాతీలో కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. మునక్కాడ కోడిగుడ్డు పొరడండి. ఈ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో చూసి చేసిన వాళ్ళు కూడా మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వంట నేర్చుకోవడం అనేది ఏమంత కష్టం కాదు. స్టార్టింగ్లో కొంచెం ప్రాబ్లం అనిపించినా డైలీ మనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది కాబట్టి ఈజీగా వంటలు అనేవి వచ్చేస్తాయండి. మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా మామ్స్ కిచెన్ రెసిపీ ఛానల్ ఉందని ఎప్పుడు మర్చిపోవద్దు. నాకు వచ్చిన వంటలేవో వంట రాని వాళ్ళ కోసం ఎంతో కొంత నేర్పించాలనే తాపత్రయంతో ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇప్పటికీ మనకి 1K సబ్స్క్రైబర్స్ అయితే దాటారు. సాధారణంగా మనకి ఈ రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ 10 మంది స్నేహితులు ఉంటేనే అదొక గొప్ప విషయం అనమాట. అలాంటిది మనల్ని అభిమానించే మనుషులు 1000కి పైగా ఉంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేం కదా. మన ఛానల్ వీడియోస్ చూస్తున్న వ్యూవర్స్కి, అలానే వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, కొత్తగా రెసిపీ గురించి తెలుసుకోవాలని ఆరాటపడి క్లిక్ చేసి చూసి సబ్స్క్రైబర్స్ అయిన కొత్త సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫర్దర్గా ఇంకా మంచి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయండి. అలానే వీడియోకి అయితే లైక్స్ ఇవ్వండి. లైక్స్ ఇవ్వడం వల్ల మన ఛానల్ కొత్త వాళ్ళకు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు లేనిది ఈరోజైతే చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 7 లేదా 8 కోడిగుడ్లు అయితే వేసుకొని, అంటే కోడిగుడ్లు ఇక్కడ పగలు కొట్టుకొని వేసుకోవాలండి. కోడిగుడ్డు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కదపకుండా అలా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒకసారి కోడిగుడ్లను కలుపుకొని 4 ఉల్లిపాయలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే శుభ్రంగా కడిగి తీసుకున్న 2 మునక్కాడ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఈ రెసిపీలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం లేదు. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా వెల్లుల్లి రెబ్బలు వేస్తే సరిపోతుంది. మునక్కాడ 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, అలానే కర్రీ మొత్తానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల కారం అయితే వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ అయితే వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. 1 టమాటో తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పైన చిన్న గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీలోకి మనము వాటర్ అనేది యాడ్ చేయము. సో వాటర్ మూత పైన పోసుకుంటే మనకి కర్రీ అనేది రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ లాగా అయితే ఫామ్ అవుతుందన్నమాట. కొంచెం గ్రేవీలా ఉంటేనే రైస్లోకి అయితే కలుస్తుంది కాబట్టి ఈ విధంగా వాటర్ అయితే పోసుకోవాలండి. ఈ వేడి వాటర్ కర్రీలోకి దిగి కర్రీకి అయితే మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మూత తీసి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థం అండి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసి దింపేసేయడమే. వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది.